హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రోషన్ లోలా. వీడేంటి కొత్తగా గరిటి పట్టుకున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, మీకోసమే. నేను ఒక్కడనే తింటేయాలండి, మీకు కూడా తినిపించాలి, ఆ టేస్ట్ ఏంటో చూపించాలనే ఉద్దేశంతో నేను మా అమ్మ దగ్గర పదే పదే నేర్చుకొని మరి మీకోసం చాలా బ్యూటిఫుల్గా, డెలిషియస్గా, టేస్టీగా ఒక ఫుడ్ అయితే తయారు చేయబోతున్నా. ఫుడ్ అంటే ఏం కాదండి, అదే చికెన్ కర్రీ. మా శ్రీకాకుళం స్టైల్లో ఆ చికెన్ కర్రీ చేయబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్. అలాగే మన బ్యాచిలర్స్ అయితే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు, అంతేకాకుండా ఆడవాళ్ళు అయితే ఇంకా ఈజీగా చేసేస్తారు. ఆ డెలిషియస్ ఫుడ్ని మీకెందుకు మిస్ చేయించాలనే ఉద్దేశంతో నేను మళ్ళీ మళ్ళీ నేర్చుకొని మీకోసం ఈరోజైతే చేస్తున్నాను. చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ రోజు నేను చేయబోయే ఈ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా మీకు ఒక చిట్కా చెప్పాలండి. మనం జనరల్గా చికెన్ తీసుకునేటప్పుడు ఎన్నిసార్లు కడిగినా స్మెల్ అనేది ఉండిపోద్దండి. సో స్మెల్ అనిపిస్తే మనకి అంతగా నచ్చదు, కాబట్టి ఆ స్మెల్ పోవాలంటే మీకు ఈజీగా ఒక వే చెప్తా, ఫాలో అవ్వండి. ఏం లేదు, చికెన్ తీసుకునేటప్పుడు వాష్ చేసేటప్పుడు ముందుగా మనము కొంచెం పసుపు, దాంతో పాటుగా ఉప్పు ఒక టీ స్పూన్ ఆర్ 2 స్పూన్లు అయినా వేయచ్చు, నో ప్రాబ్లం. వేసి బాగా కడగండి. ఒక 1 or 2 టైమ్స్ కడిగితే ఆ స్మెల్ అనేది పోతుందనమాట. ఇంకా స్మెల్ ఉండదు. అలాగే చూడడానికి బాగుంటుంది, మన టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ చికెన్ కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా మనకు కావాల్సింది ఆనియన్స్ అండి. నేను ఆనియన్స్ ఎందుకంటే ఎంత చిన్నగా కట్ చేశానో, మనం ఎంత చిన్నగా ఆనియన్స్ కట్ చేస్తే అంత టేస్ట్ ఉంటుందండి. మీరు జనరల్గా ట్రై చేయండి, పెద్ద ముక్కలు కట్ చేసి ఒకసారి కర్రీ చేయండి, అలాగే చిన్న ముక్కలు కట్ చేసి కర్రీ చేయండి. చిన్న ముక్కలు మనం ఎంత చిన్నగా కట్ చేస్తే కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నా. బయట జనరల్గా కల్తీ జరుగుతుంది కాబట్టి నేను బయట తీసుకోలేదు, నేనే ఓన్గా తీసుకొని ప్రిపేర్ చేసా. అలాగే గ్రీన్ చిల్లీ, మనకి పచ్చిమిర్చి ఇక్కడ తీసుకున్నాం, టమాటా, దాంతో పాటుగా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. ఎందుకు ఈ మూడు తీసుకున్నా అంటే, మీరు ఆల్టర్నేటివ్గా వేయచ్చు, వేయకపోవచ్చు, ఉంటే వేయండి, లేకపోతే వేయకపోవచ్చు, నో ప్రాబ్లం. నేను ఇక్కడ చూపించే పదార్థాలు అన్నీ వేయాలనేం కాదు, అది మీకు అవైలబుల్గా ఉండేటట్లు చూసుకోండి. అవైలబుల్గా ఉంటే వేయండి, లేదంటే విడిచిపెట్టవచ్చు, నో ప్రాబ్లం. బట్ వే మాత్రం, నేను చేసే విధానం మాత్రం ఒకటి, అది ఫాలో అయితే సరిపోతుంది. ఇక్కడ నేను చూడొచ్చు, ఈ కరివేపాకు ఎందుకు నేను చిన్నగా కట్ చేశానంటే, చాలామందికి మనలో ఈ కరివేపాకు యొక్క హెల్త్ బెనిఫిట్స్ చాలా వరకు తెలియదు. అందువలన ఏం చేస్తారంటే, మనం తినేటప్పుడు అది పక్కకు పడేస్తారు. అలా కాకుండా ఇలా కట్ చేసి వేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మనం తినేటప్పుడు కడుపులోకి వెళ్ళిపోతుంది, కాబట్టి ప్రాబ్లం ఉండదు. అలాగే ఇక్కడ 2 ఆకులు తీసుకున్న, లవంగ మొగ్గలు తీసుకున్న, దానితో పాటుగా కారం, ఇది మనకి ధనియాల పౌడరు, పసుపు, చికెన్ మసాలా, అలాగే ఉప్పుని తీసుకున్న, ఆయిల్ని కూడా తీసుకున్నాను అనమాట. ఈ ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీ వేలో ఇప్పుడు చికెన్ కర్రీ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు స్టవ్ వెలిగించి జస్ట్ ప్యాన్ పెట్టి 2 or 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నా. ఎక్కువ అయితే ఆయిల్ తీసుకోకండి, ఎంత తక్కువ ఆయిల్ తీసుకుంటే మనకి హెల్త్కి అంత మంచిది. అంతేకాకుండా ఎక్కువ ఆయిల్ తీసుకోవడం వల్ల ఏంటంటే చాలామంది టేస్ట్ వస్తుంది అనుకుంటారు, దానివల్ల టేస్ట్ ఏం రాదండి, టేస్ట్ ఖరాబ్ అవుతుంది, అలాగే హెల్త్కి కూడా ప్రాబ్లం అవుతుంది. ఆయిల్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ముందుగా మనము ఇందులో ఆయిల్ వేడైనాక కొంచెం మనం ఏం చేయాలంటే ఇందులో ఆకుని వేయాలన్నమాట. ఇప్పుడు ఒక 2 ఆకులు వేద్దాం. దాంతో పాటుగా నేను ఇక్కడ 2 లవంగ మొగ్గలు వేసాను అనమాట. ఇవేంటంటే కొంచెం లైట్గా వేడైనాక ఆనియన్స్ వేసుకుందాం. ఓకే, ఇవైతే వేడయ్యాయి. సో నేను ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నా. ఆనియన్స్ వేసి జస్ట్ అట్లా కలుపుతా. దీంతో పాటుగా మనకి ఆనియన్స్ జనరల్గా ఎక్కువసేపు టైం తీసుకుంటాయి అవి ఫ్రై కావడానికి. అలా కాకుండా మనం ఒక చిన్న చిట్కా చేస్తే ఏం లేదు, త్వరగా ఫ్రై అవుతాయి. ఏం లేదు, మనం ఏంటంటే ఆనియన్స్లో మనం ఉప్పును కొంచెం వేయాలన్నమాట. ఫ్రై చేసేటప్పుడు ఉప్పు లైట్గా వేస్తే త్వరగా మనకి ఆనియన్స్ అనేది ఫ్రై అవుతాయి అన్నమాట. మీడియంలో పెడుతున్నా. ఓకే ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే కొంచెం ఒక 50 or 40% ఫ్రై అయినాక మనం కొంచెం ఇగోండి పచ్చిమిర్చి తీసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి తీసుకోవాలి. తీసుకున్నాక జస్ట్ లైట్గా అలా ఫ్రై చేయాలి.
ఆనియన్స్ వేసినాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఎప్పుడంటే మనం ముందే వేసుకోవాలి, ఇలా ఫ్రై చేసేటప్పుడే ఆనియన్స్ని ఫ్రై చేసేటప్పుడే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఓకే, ఆనియన్స్ మనకు ఆల్మోస్ట్ అయితే ఒక 70% వరకు ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం. టమాటా వేసుకొని ఇలా కలిపితే టమాటా కూడా కొంచెం బాగా ఫ్రై కావాలి, మెత్తగా అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం చికెన్ వేయగలం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆల్రెడీ మనం టమాటా వేసాము. టమాటా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఈవెన్ ఇలా మనం జస్ట్ టచ్ చేస్తుంటే ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోతుంది. ఇదే కరెక్ట్ టైం. ఇలాంటప్పుడే మనం చికెన్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు నేను చికెన్ వేస్తున్నా, చూడండి. చికెన్ వేసుకున్నా. చికెన్ వేసుకొని జస్ట్ మనం కలుపుకోవడం. ఇంకా వీడేంది కారం వేయలేదు, పసుపు వేయలేదు అనుకుంటున్నారా? ఇంకా ఉంది చాలా, వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇలా 5 మినిట్స్ అయినాక మూత తీస్తే వాటర్ బాగా రిలీజ్ అయింది, చూడొచ్చు. ఎంత బాగా వాటర్ రిలీజ్ అయిందంటే చికెన్ నుంచి మనం ఈవెన్ వాటర్ అసలు వేయలేదు. వాటర్ వేయకుండా మన చికెన్లో నుంచి వాటర్ బాగా రిలీజ్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం పసుపు ఆల్రెడీ వేసుకున్నా కాబట్టి ఎల్లో కలర్లో ఉంది, లైట్గా వేసుకున్నా. అంతేకాకుండా మనం ధనియాల పౌడర్ కొంచెం వేసుకోవాలి. ధనియాల పౌడర్ ఒక 2 స్పూన్స్, నాకు తెలుసు కాబట్టి వేస్తున్నా, మీరు అలా వేయకండి. ఒక ధనియాల పౌడరు, అలాగే మనం చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా ఒక స్పూన్, అలా మీకు కావాల్సినంత. అంటే మీకు ఆటోమేటిక్ తెలిసిపోద్ది. ఒక 2 స్పూన్స్ అట్లా వేస్తే సరిపోద్ది. దీంతో పాటుగా మనం ఇంతకు ముందు ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి లైట్గా వేసుకుంటే బెటర్. కారం అనేది నేను ఇంకొంచెంసేపు ఆగినా వేస్తాను, ఒక 2-3 మినిట్స్ అయినాక. లేదంటే మీకోసం ఇప్పుడే వేసేస్తున్నా, చూడండి. కారం కూడా ఒక 2 స్పూన్స్ అట్లా వేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి వేసుకోవాలన్నమాట. ఇంగ్రీడియంట్స్ చాలా వరకు వేసాం కదా మనం, ఉప్పు, పసుపు, కారం ఇలా వేసాం కదా. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయినాక వాటర్, మనకు కావాల్సినంత వాటర్ తీసుకోవాలి. నేను ఒక గ్లాస్ వాటర్ అలా తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, అలా మన కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది దించే 5 నిమిషాల ముందు ఏం చేయాలంటే మనం కొత్తిమీర, కరివేపాకు 3 వేసేసుకోండి. 3 వేసేసండి, నో ప్రాబ్లం. 3 కలిపి వేసేసండి. కలిపి వేసేసి ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ అయినాక దించేసుకోవడమే. దించేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఇంత డెలీషియస్ చికెన్ కర్రీని ఇంటి దగ్గర ట్రై చేసుకోండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. మరి మీకోసం నేను ఇంత కష్టపడి మరీ నేర్చుకున్నా, మరి నా కోసం మీరు ఏం చేస్తారు చెప్పండి ఫ్రెండ్స్. ఏం లేదండి, ఒక చిన్న పని చేయాలి. అదే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.